ఫ్రెండ్స్, మనలో చాలా మంది అతిగా లోన్స్ తీసుకుని ఈఎంఐలు కడుతున్నారు. దీని వల్ల మనకు తెలియకుండానే ఒక డెట్ ట్రాప్ లోకి జారిపోతున్నాం. ఇది మన ఇండియాలో జరుగుతున్న ఒక సైలెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇది చాలా బిగ్ ఇష్యూ, కానీ చాలా మందికి ఇంకా అర్థం కావటం లేదు. ఇప్పుడు చెప్పబోతున్న 5 పాయింట్ల విషయంలో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి. వీటిల్లో మొదటిది పేయింగ్ ఈఎంఐస్ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్. ఇది ఒక రెడ్ అలర్ట్. క్రెడిట్ కార్డ్ తో ఈఎంఐ చెల్లించడం అంటే లోన్ మీద లోన్ తీసుకోవడం లాంటిది. ఇది ఒక ఫైనాన్షియల్ ఫైర్ ని పెట్రోల్ తో ఆర్పటానికి ప్రయత్నించడం. సెకండ్, ఈఎంఐ టు ఇన్కమ్ రేషియో 40%. మన మంత్లీ ఇన్కమ్ లో 40% కంటే ఎక్కువ భాగం ఈఎంఐ కి వెళ్తుంది అంటే మన సేవింగ్స్ స్లోగా మాయమైపోతాయి. థర్డ్ వార్నింగ్, న్యూ లోన్ టు క్లోజ్ ఓల్డ్ లోన్. పాత లోన్ క్లోజ్ చేయడానికి కొత్త లోన్ తీసుకోవడం అంటే ఇది డెట్ ట్రాప్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఈ సైకిల్ ని బ్రేక్ చేయలేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ డ్రీమ్ అవుతుంది. ఫోర్త్ వార్నింగ్, నో ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం అంటే ఒక చిన్న షాక్ లాంటిది. డైరెక్ట్ గా డిఫాల్ట్ కి ఒక మెట్టు లాంటిది. ఒక మెడికల్ బిల్ లేదా జాబ్ లెస్ లేదా సడన్ గా ఎక్స్పెన్సెస్ వస్తే లోన్ ఈఎంఐ బౌన్స్ అవటం ఖాయం. ఫైనల్ సైకాలజీ పాయింట్, ఎఫ్రైడ్ టు చెక్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ యాప్ ఓపెన్ చేయడానికి భయపడుతున్నారా అంటే సిచ్యువేషన్ ఆల్రెడీ డేంజరస్ జోన్ లో ఉన్నమాట. ఇది సైకలాజికల్ డెట్ ప్రెజర్. ఇందులోంచి బయటపడాలి అంటే ఫస్ట్ స్టెప్ అవేర్నెస్. రియల్ ట్రూత్ ఏంటంటే ఇన్కమ్ డిఫైన్స్ యువర్ లైఫ్ స్టైల్, డెట్ డిఫైన్స్ యువర్ ఫ్యూచర్. ఈ ట్రూత్ చాలా పెయిన్ఫుల్ కానీ రియాలిటీ. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే లోన్ తీసుకోవడం కాదు, లోన్ తీసుకోకుండా ఫ్రీడమ్ ని మెయింటైన్ చేయడం. మన జీకే టీమ్ అడ్వైస్ ఏంటంటే మొదటిగా ఎమర్జెన్సీ ఫండ్ మొదలు పెట్టండి. క్రెడిట్ కార్డు యూసేజ్ ని డిసిప్లైన్ గా ఉంచండి. ఈఎంఐ రేషియో 40% లోపే ఉంచండి. లోన్ ని షార్ట్ కట్ గా కాకుండా చివరి ఆప్షన్ గా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఇన్సైట్స్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫైనాన్షియల్ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి. రియల్ మనీ టాక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.